ఎప్పుడైనా అనిపించిందా నేను ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదని? అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం అక్కడే ఆగిపోయాను అని? గెలుపు అనేది అదృష్టం ఉన్నవాడికి మాత్రమే వస్తుంది అనుకుంటే అది పొరపాటు. గెలుపు అనేది ఓటమిని ఎదిరించి నిలబడినవాడికి దాసోహమవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం మోటివేషన్ గురించి కాదు, మనలోని సైలెంట్ పవర్ని ఎలా నిద్రలేపాలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు సైలెంట్ పవర్ తెలుగు. జీవితాన్ని మార్చే ఈ 10 నిమిషాలు మీకోసం. మీకు చైనీస్ వెదురుచెట్టు కథ తెలుసా? ఇది కేవలం కథ కాదు, ప్రతి గెలిచేవాడి జీవితం. ఒక రైతు వెదురు విత్తనం నాటుతాడు, రోజూ నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు. మొదటి సంవత్సరం గడుస్తుంది, భూమిలో నుండి చిన్న మొక్క కూడా బయటకు రాదు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, ఇప్పటికీ ఆ విత్తనం మొలకెత్తదు. ఎవరైనా చూస్తే ఆ రైతు పిచ్చోడు, సమయం వృధా చేస్తున్నాడు అని నవ్వుతారు. కానీ 5వ సంవత్సరం అద్భుతం జరుగుతుంది. కేవలం 6 వారాల్లో ఆ చెట్టు 90 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ చెట్టు పెరగడానికి 6 వారాలు పట్టిందా లేక 5 సంవత్సరాలు పట్టిందా? జవాబు 5 సంవత్సరాలు. ఎందుకంటే ఆ 5 ఏళ్లు అది భూమి లోపల తన వేళ్లను బలపరుచుకుంది. అంత ఎత్తు ఎదగాలంటే అంత బలమైన పునాది కావాలి గదా. నీ జీవితం కూడా అంతే మిత్రమా. ఇప్పుడు నీకు ఫలితం కనిపించకపోవచ్చు, కానీ నీ కష్టం వృధా పోదు. నీ వేళ్లు బలపడుతున్నాయి. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆకాశాన్ని తాకుతావు. ప్రపంచం నీ గెలుపును మాత్రమే చూస్తుంది, దాని వెనక ఉన్న గాయాలని చూడదు. దీన్నే ఐస్బర్గ్ ఇల్యూషన్ అంటారు. సముద్రంలో మంచుకొండపైన 10% మాత్రమే కనిపిస్తుంది, మిగిలిన 90% నీటి అడుగున ఉంటుంది. ఆ 90%మే నీ నిద్రలేని రాత్రులు, నీ అవమానాలు, నీ త్యాగాలు, నీ కన్నీళ్లు. ఎవరైనా నిన్ను చూసి వాడికి లక్కుందిరా, అందుకే సక్సెస్ అయ్యాడు అంటే నవ్వి ఊరుకో. ఎందుకంటే ఆ లక్కు వెనుక నువ్వు చిందించిన రక్తం ఏంటో నీకు మాత్రమే తెలుసు. గుర్తుపెట్టుకో, శబ్దం చేసుకుంటూ పనిచేయకు, నిశ్శబ్దంగా ఉండు. సింహం వేటాడేటప్పుడు గాండ్రించదు, సైలెంట్గా అడుగులేస్తుంది. దాని పంజా దెబ్బ పడ్డాకే శబ్దం వస్తుంది. నీ గెలుపు కూడా అలాగే ఉండాలి. మరో ఉదాహరణ చూద్దాం. ఒక దేగ వయస్సు దాదాపు 70 సంవత్సరాలు. కానీ 40 ఏళ్లు వచ్చేసరికి దాని రెక్కలు బరువెక్కుతాయి, ముక్కు వంగిపోతుంది, కాళ్ల గోళ్లు మెత్తబడిపోతాయి. అది వేటాడలేదు, ఎగరలేదు. అప్పుడు దాని ముందు 2 దారులుంటాయి. 1 చావుని అంగీకరించడం, 2 నరకాన్ని అనుభవించి మళ్లీ పుట్టడం. దేగ 2వ దారిని ఎంచుకుంటుంది. ఎత్తైన కొండమీదకు వెళ్లి తన ముక్కును రాయికి కొట్టి పగలగొట్టుకుంటుంది. కొత్త ముక్కు వచ్చాక దాంతో పాత గోళ్లను పీకేస్తుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీక్కుంటుంది. రక్తం కారుతున్నా సరే 150 రోజులు ఆ బాధను భరిస్తుంది. ఆ తర్వాత కొత్త రెక్కలతో, కొత్త బలంతో అది మళ్లీ ఆకాశంలోకి దూసుకెళ్తుంది. ఇంకో 30 ఏళ్లు రారాజులా బతుకుతుంది. నువ్వు మారాలి అంటే నీ పాత అలవాట్లను, నీ బద్ధకాన్ని, నీ భయాలను చంపేసుకోవాలి. ఆ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ ఆ పెయిన్ భరిస్తేనే నువ్వొక కొత్త మనిషిగా పుడతావు. సరే, కథలు విన్నాం, ఇప్పుడేం చేయాలి? రేపటి నుండి కాదు, ఇప్పుడే నిర్ణయించుకో. 1 ఫోకస్ ఆన్ వన్ థింగ్. 10 కుందేళ్ల వెంట పడితే ఒక్కటి కూడా దొరకదు. నీ లక్ష్యం ఒకటే ఉండాలి, దానిమీద పూర్తి ఫోకస్ పెట్టు. 2 యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్. ఓటమి అంటే నువ్వు పనికిరావు అని కాదు, నీ ప్రయత్నం ఇంకా సరిపోలేదు అని అర్థం. 3 బీ కన్సిస్టెంట్. ఒకరోజు 10 గంటలు చదివి 10 రోజులు పుస్తకం ముట్టుకోకపోతే లాభం లేదు. రోజూ 1 గంట చదివినా పర్వాలేదు, కానీ రోజూ చదువు. నీకు ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ ఆ వెదురు చెట్టును గుర్తు తెచ్చుకో, ఆ దేగపడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకో. మిత్రమా, నీ కథ ఇక్కడితో అయిపోలేదు, ఇది ఆరంభం మాత్రమే. నువ్వు సామాన్యుడివి కాదు, నీలో ఒక సైలెంట్ పవర్ ఉంది, దాన్ని తట్టిలేపు. ఈ ప్రపంచం నీ గెలుపు కోసం ఎదురుచూస్తోంది. వెళ్ళి పోరాడు, విజయం నీదే. ఈ వీడియో మీకు కొత్త బలాన్నిచ్చి ఉంటే మన సైలెంట్ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గెలుపు ప్రయాణంలో నేను తోడుగా ఉంటాను. జై హింద్.